అన్ని ఫైబ్రాయిడ్స్కి సర్జరీ అనేది అవసరమా? ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అసలు? ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి నార్మల్ టిష్యూ కొంచెం ఎక్కువ పెరగడము. సో అది నార్మల్గానే ఉంటుంది. సో కొంతమందికి ఏమి ప్రాబ్లం ఉండకుండా జస్ట్ రొటీన్ స్కాన్లోనే ఫైబ్రాయిడ్ ఉంది అని తెలియగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ 40 to 50% ఆడవాళ్ళలో ఉంటుంది. ఓన్లీ ఫైబ్రాయిడ్స్ వల్ల మీకు సిమ్టమ్స్ ఉండడం అంటే పీరియడ్స్ ఉన్నప్పుడు విపరీతమైన బ్లీడింగ్ అవ్వడము, ఆరల్స్ చాలా కడుపు నొప్పి రావడం, ఆరల్స్ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఇలాంటి కండిషన్స్ ఉంటేనే అప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ ఎక్కడుందో చూసుకొని దానికి సర్జరీ చేసి తీసేయాల్సి ఉంటుంది. కానీ మీకు ఏం ప్రాబ్లం లేదు, ఆ ఫైబ్రాయిడ్స్ ఓన్లీ 2 to 3 సెంటీమీటర్స్ ఉంది అండ్ అది ఎండోమెట్రియన్ లైనింగ్ అంటే గర్భసంచికి లోపల సైడ్ లేదు అంటే దానికి రిమూవల్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవరన్నా మీకు భయపెట్టించి మీకు ఫైబ్రాయిడ్స్ ఉందా లేక ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి లేకపోతే అది క్యాన్సర్ అవుతుంది అంటే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఓన్లీ less than 0.1%. అంటే 1000 మందికి ఫైబ్రాయిడ్ ఉంది అంటే అందులో ఒక్కరికే క్యాన్సర్ అవుతుంది. అది కూడా ఎలా అంటే ఫైబ్రాయిడ్స్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతున్నట్టయితే, అంటే 6 నెలల్లోనే ఇప్పుడు 2 సెంటీమీటర్స్ ఉండేది 10 సెంటీమీటర్స్ అంత పెరగడము, ఆర్ఎల్స్ ఆ ఫైబ్రాయిడ్ది నార్మల్ షేప్ లాగా కాకుండా కొంచెం డిస్టార్షన్, దాంట్లో ఏమైనా డీజనరేషన్ చేంజెస్ ఉండడము, దాంతోపాటు వేరే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటేనే అది క్యాన్సర్లోకి వెళ్తుంది అని తెలుస్తుంది. మీకు ఏ సిమ్టమ్స్ లేదు, ఫైబ్రాయిడ్ చాలా స్లోగా పెరుగుతుంది అంటే అస్సలు రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవుతుంది లేక మీకు అది చాలా పెద్ద సైజు ఉంది, మీకు విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది లేక బ్లీడింగ్ అవుతుంది అంటేనే రిమూవల్కి వెళ్ళాల్సి ఉంటుంది.